నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో పద్మశ్రీ ఘంటసాల జయంతి కార్యక్రమం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మిస్టర్ కే హోటల్లో బుధవారం బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ గుత్తి నాగార్జున ఫ్యాన్స్ ఆధ్వర్యంలో శ్రీ ఘంటసాల 102వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ గుత్తి అధ్యక్షులు మల్లికార్జున, సీనియర్ సిటిజన్ వడుగురు సూర్యనారాయణ రెడ్డి, గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కల్చరల్ అసోసియేషన్ గుత్తి సమితి ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయభాస్కర్ చౌదరి, నాగార్జున ఫ్యాన్స్ జిల్లా నాయకులు, మిస్టర్ కే హోటల్ అధినేత దస్తగిరి, కళాకారుడు విజయ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిస్టర్ కే యాజమాన్యం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ గుత్తి అధ్యక్షులు మల్లికార్జున మాట్లాడుతూ ఘంటసాల చిరస్మరణీయులు అని, వారి గాత్రాన్ని ఎందరో ఆదరించారని, భగవద్గీత శ్లోకాలు అద్భుతంగా ఆలపించారని తెలియజేశారు. సీనియర్ సిటిజన్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల ఒక గాయకుడే కాకుండా స్వాతంత్ర సమర యోధుడని అన్నారు. కారాగారంలో ఉన్నప్పుడు తన గానం ఎందరికో ఆదర్శమైందని, జైలు అధికారులు కూడా ఆస్వాదించడం జరిగిందని, ఘంటసాల హార్మోనియం శిష్యులు రాయలసీమ వాసి హుస్సేన్ రెడ్డిని తెలియజేశారు. అంతేకాకుండా వారి మేనలుడు గుత్తి ప్రాంతవాసి, కర్ణాటక రాష్ట్ర పోలీస్ అధికారి, రిటైర్డ్ డిఐజిఎం ఎన్ మేనమామ అని చరిత్ర తెలియజేశారు. గుత్తికోట విజయభాస్కర్ మాట్లాడుతూ చరిత్రలోని ఎందరో మహానుభావులను, గుత్తి ప్రాంతంలో ఉన్న కళాకారులను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, మిస్టర్ కే అధినేత ఇలా సినీ నటులు నాగార్జున, వారి తండ్రి సుప్రసిద్ధ నటులు అక్కినేని నాగేశ్వరరావుకు ఎన్నో విజయాలు అందించిన ఘంటసాల జన్మదిన వేడుకల్ని ఇలా ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కళాకారుడు విజయ్ కుమార్, జూనియర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఘంటసాల గాత్రం ఎవ్వరూ బీట్ చేయలేరని, వారి పాడిన పద్యాలు పాడి వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున జిల్లా నాయకులు దస్తగిరి అభిమానులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ సభ్యులు, నాగార్జున ఫ్యాన్స్, గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలు పట్టణంలోని మిస్టర్ కే శ్రీస్టాల్లో జరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్య అతిథులుగా బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జునరావు గారు, అలాగే సీనియర్ సిటిజన్ సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు, ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ గిరి, మిస్టర్ గిరి, ఎందుకంటే వారే హోటల్ ఇది. ఆయనకి నాగేశ్వరరావు అన్న, తర్వాత ఘంటసాల అన్న చాలా ప్రీతి ప్రాప్తం అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు పెద్దలు విజయ్ కుమార్ గారు, జూనియర్ నాగేశ్వరరావు గారు, ఈయన ఎన్నో ఘంటసాల పాటలకు డ్యాన్స్ చేశాడు, అలాగే పద్యాలు పాడాడు. ఇటువంటి పెద్దల సమక్షంలో గుత్తి పట్టణంలో ఇలా మేము ఘంటసాల జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఇలాంటి మహానుభావులని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే భావి తరాలకు ఆయన పాడిన పాటలు కానీ, ఆయన పాడిన పద్యాలు కానీ, ఒక డివోషనల్ అయితేనేమి, ఒక మెలోడీ అయితేనేమి, భగవద్గీత, ముఖ్యంగా భగవద్గీతలను మనము ఘంటసాల ఇచ్చిన సందేశాన్ని కూడా మనము ఆస్వాదిస్తున్నాము. ఇటువంటి పెద్దల్ని మనము గౌరవించుకోవడంలో మనము ఎప్పుడు ముందుండాలి. మీరు కూడా భావితరాల్లో మీరు కూడా ఇలాంటి పెద్దలని ఈ సందర్భంగా జూనియర్ నాగేశ్వరరావు, మన విజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా, అలాగే ఘంటసాల గురించి ఆయన అనుభవంలో ఏమేమి ఆయన పద్యాలు కానీ, ఒక పాట కానీ ఈ సందర్భంగా వినిపించాలని మా అందరి తరఫున కోరుతున్నాం అన్న. మధుర గాయకుడు ఘంటసాల ఈనాడు మనకు లేకపోయినా ఆయన పాడిన పాటలు నిత్యమై, శాశ్వతమై, మధురానుభూతిని కలిగిస్తున్నాయి. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పాటలకు విపరీతమైన విలువ, మోజు ఏర్పడింది. ఘంటసాల గారు భగవద్గీత పాడారు. అది మరి ఇంకొకరు ఏ గాయకుడు కూడా దాన్ని ధైర్యంగా పాడడానికి రాలేదు. వచ్చి పాడినా, ఎంతమంది ఎన్ని పాడినా కూడా ఆ ఘంటసాల గారి భగవద్గీతని మించి పాడేటువంటి గాయకుడే లేరు. కాబట్టి ఆ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని మీకు ఆయనలాగా పాడలేకపోయినా ఆయన యొక్క అనుభూతులను పంచుకుంటున్నటువంటి మీ అందరి సమక్షంలో ఒక శ్లోకాన్ని నేను మీకు వినిపిస్తున్నాను. యథా 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 ధర్మస్య జ్ఞాని భవతి పార్థ అత్యుత్థానమధర్మస్య సదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ సదుకృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే ఏ కృష్ణ ముకుంద మురారి మరిపించే విధంగా మన గుత్తిపట్టణంలో మిస్టర్ కే హోటల్లో చాలా బాగా అద్భుతంగా ఆయన జయంతిలో ఆయన వాయిస్ ఇచ్చడము ఇక్కడ ఉన్న అభిమానులందరూ చాలా గర్విస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి, సీనియర్ సూర్యనారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అన్న గట్టిగా అంశాలు గారు నేను దాదాపు 50 నుంచి ఆయన పాటలు 50 నుంచి 20 కాదు. నీకు ఇంకో ముఖ్యమైన విషయము, ఆయన గాయకుడే కాదు, స్వాతంత్ర సమరయోధుడు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆ జైలర్లు వాళ్ళప్పుడు అప్పుడు పరిస్థితిలో జైల్లో చేస్తున్నారంటే ఈయన పాటలు విని ఎవరు ఏమైనా అంటే జైల్లో ఉండే ఖైదీలు కూడా స్వాతంత్ర సమరయోధులు కూడా ఈయన ఎప్పుడు పాడుతారా, కొంతమంది పాట పాడితే అన్నం కూడా మర్చిపోయారు ఈయన పాటలు. అట్లా ఇంకోటి ఈయన విజయనగర్ కళాశాలలో ట్రైనింగ్ అయినప్పుడు అక్కడ చదువుకుంటున్నాడు. చదువుతున్నప్పుడు బీజీరావు అంటే మన అశోక్ గజపతిరాజు తండ్రి ప్రతిరోజు వచ్చి ఆయన దగ్గర ఒక పాట పాటిస్తూ పోయేవాడు. ప్రతిరోజు ఆయన పెద్దవాడు, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, నాయకుడే కాదు. ఆయన ఇటువంటి వాళ్ళు మనం ఈరోజు స్మరించుకున్నామంటే మనం చాలా ధన్యవాదాలు. మనందరం ఈయనకు హార్మోనిస్ట్ ఎవరు కాదు, మా దగ్గర బంధుశ్రీ అని మన ఎంఎన్ నారాయణ రెడ్డి ఉందే, ఎంఎన్ నారాయణ సొంత మామే, సొంత మామ ఎంఎన్ నారాయణ రెడ్డి సొంత మామ. ఈ సందర్భంగా ఇంకో విషయం ఏమంటే మన గుత్తి ప్రాంతంలో కూడా అన్న చెప్తున్నాడు. గుత్తి ప్రాంతంలో కూడా ఘంటసాల గారి హార్మోనిస్ట్ కూడా ఇక్కడ మనకు పుట్టుకవల్ల మన బిఏడిగా పనిచేసిన ఎంఎన్ రెడ్డి గారి వాళ్ళ మేనమామ గారే, ఏం పేరు హుసేన్ రెడ్డి గారే హార్మోనిస్ట్ గా పనిచేసినాడు. మన గుత్తి ప్రాంతానికి మన ఈ యొక్క ఘంటసాలకు ఎంతో అనుబంధం ఉంది. పెద్దల ద్వారా ఈ యొక్క చరిత్రను కూడా మనం తెలుసుకుంటున్నామంటే పెద్దలకు నమస్కారం పెడుతున్నాం. ఈ సందర్భంగా గుత్తి బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లికార్జున అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడుతున్నాం. సరే అన్న. ఈరోజు డిసెంబర్ 4, 2024 గుత్తి పట్టణంలోని మహబూబా హోటల్ మిస్టర్ కే హోటల్ నందు ఆ యజమాని నాగార్జున గారి అభిమాని దశగిరి గారు. నాగార్జున అంటే ఆటోమేటిక్ గా మనకు గుర్తొచ్చేది నాగేశ్వరరావు. నాగేశ్వరరావు అంటే గుర్తొచ్చేది ఆటోమేటిక్ గా ఘంటసాల గారి చక్కని పాటలు. ఆయన పాటలకు బ్రహ్మాండంగా నృత్యం చేస్తూ మంచి మంచి పాటల్ని తెలుగులో అందించినటువంటి నాగేశ్వరరావు గారైతేనేమి, అలాగే ఘంటసాల గారైతేనేమి చిరస్మరణీయులు. మరి ఈరోజు వారి జయంతిని ఇక్కడ మిస్టర్ కే హోటల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికంతా ముఖ్య కారణము మా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ ఆర్గనైజ్ సెక్రటరీ విజయభాస్కర్ గారు ప్రోద్బలంతో ఆయన అనుకున్నదే తడువుగా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇంత పెద్ద మహానుభావుని తలుచుకోవడం అనేది చాలా చాలా గర్వకారణము. ఇలాంటి గాయకుడు ఇంత మరి ముందు తరాల్లో కూడా పుట్టబోడు అనేది గంటాస్పదంగా నేను చెప్పగలుగుతున్నాను. అలా ఆయన పాటలు చిరస్మరణే. ఆయన భగవద్గీత మరీ చాలా గొప్పది. అలాగే ఇక్కడ జూనియర్ నాగేశ్వరరావు విజయ్ కుమార్, గుత్తి పట్టణానికి చెందిన విజయ్ కుమార్ గారు కూడా నాగేశ్వరరావు పాటలకు అన్ని ఘంటసాల పాటలే. నాగేశ్వరరావు పాటలు అంటే ఆల్మోస్ట్ ఘంటసాల పాటలు ఉంటాయి. 90% ఆ పాటలతో కూడా చక్కని నృత్యం చేస్తూ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాల్లో ప్రేక్షకుల్ని అలరించినటువంటి నాగేశ్వరరావు గారు ఇక్కడ చక్కని ఘంటసాల శ్లోకాన్ని భగవద్గీతలో ఎంత చక్కగా ఆలపించినాడంటే నేను కూడా ఆశ్చర్యపోయిన. ఆయన గాయకుడు అని తెలుసు నాకు.
ఓన్లీ నృత్య కళాకారుడు తెలుసు. మరి ఈ రోజు తెలిసింది కాబట్టి ఇక ముందు కూడా మా కార్యక్రమంలో ఆయన్ని పాటలు పాడిస్తాము. రెడ్డి సూర్యనారాయణ రెడ్డి అన్న కూడా ఘంటసాల గారి చరిత్రని చాలా చక్కగా వివరించినాడు. గాయకుడే కాదు, ఆయన స్వాతంత్రం నాకు కూడా తెలుసు. ఆయన స్వాతంత్రం రాకముందు కూడా ఎన్నో స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొని జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తిని మనం ఇక్కడ స్మరించుకోవడం చాలా సంతోషం. ఈ మధ్య ఆయన జీవిత చరిత్ర పైన ఒక సినిమా కూడా వస్తుంది, అంతా రిలీజ్ అవుతున్న త్వరలో. మన హైదరాబాద్ లోనే ఒక కార్యక్రమాన్ని, ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని మన తెలుగు వ్యక్తి గౌరవ వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రతి తెలుగువారు చూడవలసినటువంటి సినిమా అది. ఖచ్చితంగా సినిమాని చూడండి అన్నారు. రిలీజ్ అయితే ఖచ్చితంగా మేము కూడా టీవీలో అయినా స్క్రీన్ పైన అయినా ఖచ్చితంగా చూస్తాము. ఆయన తెలుగు గాయకుల్లో ప్రముఖులు కాబట్టి ఆ సినిమా చూడవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరిపై ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిస్టర్ కే టీ స్టాల్ యజమాని దస్తగిరి గారికి, అలాగే నిర్వాహకులు విజయభాస్కర్, సూర్యనారాయణ రెడ్డి అన్న, అలాగే విజయ్ కుమార్, మిగతా కార్మికులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నువ్వు అన్నకు పెట్టేనా? అన్నకు పెట్టి ఫోటో చేయరా, వీడియో చేస్తే కూడా ఫోటోలు దిగని ఫోటోలు దిగ కొంచెం పెట్టు. ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి. లోకం వచ్చింది, లోకం నవ్వింది.